హాయ్ హలో నమస్తే, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో నేను కూడా చాలా బాగున్నాను. మీ అందరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. సో గోరెంటాక్ అనమాట. మీ అందరికీ పిక్స్ చూస్తే అర్థమవుతుంది కదా, ఇన్స్టెంట్ మెహందీ. సో ఒక 5 మినిట్స్లో మనం పెట్టుకోగానే రెడ్గా అయిపోతుంది. సో ఇది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో మీ దగ్గర ఏదైనా వేస్ట్ ఆఫ్ గిన్నె ఉంటే తీసుకోండి. సో ఇది మళ్ళీ మాడిపోయినట్టు అవుతుంది. సో మీరు మళ్ళీ యూజ్ చేసుకోలేరు అనమాట. సో నేను దాంట్లో కొంచెం వామ వేసాను, ఒక 1 టేబుల్ స్పూన్ వామ వేసాను, 1 టేబుల్ స్పూన్ చక్కెర వేసాను. రెండింటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. సో మిక్స్ చేసుకొని మధ్యలో ఒక చిన్న కటోరీ లాంటిది పెట్టేలాగా మనం సైడ్లకి అనుకోవాలన్నమాట. సో నీకు ఇక్కడ చూపించే విధంగా మీరు చేసేసుకోండి. సో ఫ్రెండ్స్, చూపిస్తున్నాను కదా, అలా మధ్యలో ఒక చిన్న కటోరీని పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత దాన్ని అలా తీసుకెళ్ళి స్టవ్ పైన పెట్టేసేసి దాంట్లో ఆవిరి బయటికి రాకుండా ఉండేటట్టు దానిపైన సరిపడ ఒక పెద్ద గిన్నెని పెట్టుకోండి. దాంట్లో కొన్ని వాటర్, ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసేసుకొని దానిపైన పెట్టుకోవాలన్నమాట. సో మీకు ఇక్కడ చూపించే విధంగా పెట్టుకోండి. పెట్టుకొని ఒక మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకోండి. ఎక్కువ స్లో పెట్టద్దు, ఎక్కువ హైలో పెట్టద్దు, మీడియం టు హైలో పెట్టుకోండి. స్టవ్ని మీరు వేడి చేసుకోండి. గోరువెచ్చగా కావాలి వాటరు. గోరువెచ్చగా అయిపోతే సరిపోతుంది, ఎక్కువసేపు కూడా అవసరం లేదు. కొంచెం ఆ వాటర్ అనేది గోరువెచ్చగా అయిందంటే సరిపోతుంది. సో ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, గోరువెచ్చగా అయ్యే ఒక 10 మినిట్స్ చూపించే విధంగా మీరు చేసుకోండి. సో నేను ఇక్కడైతే పెట్టేశాను ఫ్రెండ్స్. ఇప్పుడు వాటర్ని నేను 10 మినిట్స్ అయింది, మనకి అక్కడ కొంచెం బయటికి వస్తుంది కదా. సో వాటర్ని అలా నేను చెక్ చేశాను, 10 మినిట్స్ అయిపోయింది. సో నేను ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసేసి గిన్నెని కొంచెం స్లోగా తీసుకోండి, ఎందుకంటే దాంట్లో లోపల మనం వామ చక్కెర వేసాం కదా, మాడిపోయినట్టు అవుతుంది. ఏదైతే మనం ఖాళీ గిన్నె పెట్టామో దాంట్లో మనకి లిక్విడ్ లాగా రెడ్ కలర్లో వస్తుందన్నమాట. సో చూస్తున్నారు కదా మీకు లోపల ఎలా అయిపోయిందో. సో ఆ కటోరని మాత్రం తీసుకొని జాగ్రత్తగా వాటర్ మనం తీసేసాలి. సో నేను వాటర్ తీసేసి దాని గిన్నె వెనకాల కూడా మీకు చూపిస్తాను, చూడండి, జాగ్రత్తగా తీసుకోండి. సో చూడండి, వాటర్ పెట్టిన గిన్నె కూడా ఎలా అయిందో. నేను ఈ రెడ్ కలర్లో మనకు వచ్చింది కూడా లిక్విడ్ అనేది ఒక చిన్న గిన్నెలోకి, వేరే గిన్నెలోకి వేసుకొని దాంట్లో రెడ్ కలర్ కుంకుమ, నేను దాంట్లో కొంచెం థిక్నెస్ వచ్చేంతవరకు, అంటే ఒక 1 టేబుల్ స్పూన్ కుంకుమ వేసుకున్నాను నేను. వేసుకొని ఒకసారి కలిపేసేసుకున్నాను అనమాట. సో నేను ఇక్కడ చూపించే విధంగా మీరు కూడా చేసుకోండి. నాకు కొంచెం తక్కువ అయింది, కొంచెం లిక్విడ్ లాగానే ఉంది, అందుకే నేను మళ్ళీ కొద్దిగా కుంకుమని యాడ్ చేశాను అనమాట. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నాకు కొంచెం కుంకుమ తక్కువ అయిపోయిందని చెప్పి నేను మళ్ళీ యాడ్ చేశాను. ఫ్రెండ్స్, ఇది ఒక్కరోజు 2 రోజులు ఉంటుంది అనుకుంటారు, బట్ కాదండి, ఇది మ్యాక్సిమం 10 to 15 డేస్ కంపల్సరీ ఉంటుంది చేతికి. సేమ్ మనం కోన్ పెట్టుకుంటే ఏ విధంగా అవుతుందో ఆ విధంగానే అవుతుంది. ఇది ఎక్కడైనా అంటుకుంటుందేమో కడిగిన తర్వాత కూడా అనుకోవచ్చు, బట్ అలా ఏమీ జరగదు. మీకు ఇక్కడ హ్యాండ్ చూపిస్తున్నాను, నేను ఎటువంటి కోన్ కూడా పెట్టుకోలేదు. సో నేను ఫస్ట్ మా పాపకి పెడుతున్నాను. సో పాపకి పెట్టిన తర్వాత మేము కూడా పెట్టుకున్నాము. సో పాపకి పెట్టేటప్పుడు కొంచెం చిన్న క్లిప్ తీసాను, తర్వాత మేమందరం పెట్టుకున్న పిక్స్ కూడా మీకు యాడ్ చేశాను. ఫ్రెండ్స్, ఇది ఎక్కడ పెట్టినా కూడా మనకి డ్రై అయిన తర్వాత, కడిగిన తర్వాత మనకైతే ఏమీ అంటుకోదు. సేమ్ కోన్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఆషాఢ మాసం స్టార్ట్ అయిపోయింది కదా, సో ఆకు తెచ్చుకొని రుబ్బుకొని పెట్టుకునేంత ఓపిక ఉండదు. సో ఒకవేళ మనం సిటీస్లో ఉన్న వాళ్ళైతే మనకి చెట్లు కూడా ఎక్కడ అవైలబుల్ ఉండదు కాబట్టి, సో ఈ విధంగా చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఏమైనా కొత్తగా మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని దాంట్లో ఆల్ అని ఉంటుంది, ఆల్ అని ప్రెస్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసిన తర్వాత. ఓకేనా ఫ్రెండ్స్? సో నేను ఇక్కడ పెట్టేదంతా మీకు మ్యూజిక్ యాడ్ చేస్తాను, చూసేసేయండి.
సో ఫైనల్గా నేను, అమ్మ, పాప, బాబు, మా పిల్లలిద్దరూ, అమ్మ, నేను అందరం కూడా పెట్టేసుకున్నాము. సో అవి నేను పిక్స్ ఇక్కడ యాడ్ చేస్తున్నాను చూడండి. చిన్న వీడియో క్లిప్ కూడా తీసాను, వస్తుంది. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా పెట్టుకున్న తర్వాత ఎలా ఉంది. నేను కడిగిన తర్వాత కూడా వీడియో యాడ్ చేశానండి. సో అది కూడా చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, మిస్ అవ్వద్దు, మీరు అందరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, చూస్తూ ఉండండి. కదా నేను ఇక్కడ వాటర్లో కడిగేసేసాను. ఆ వీడియో మీరు చూసారు కదా ముందు. సో వాటర్లో కడిగిన తర్వాత ఎలా ఉందో చూడండి. నేను రెండు చేతులు, ఒక చేతిలో కెమెరా పట్టుకున్నాను కాబట్టి సో నేను రెండు చేతులు ఒకేసారి చూపించలేకపోయాను. సో మమ్మీది, నాది, పిల్లలది ఇద్దరిది కూడా చూడండి ఎలా అయిందో. సేమ్ కోన్ పెట్టుకున్నలాగే రెడ్గా అయిందనమాట. చాలా అంటే వీడియో ఇక్కడితో ఈ వీడియో ఎండ్ అయిపోతుంది. సో మీ అందరు కూడా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.